ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు. ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధపడుతున్నారు కాదు. మనందరం యేసయ్య కోసం ఈరోజు ఆయన మాట కోసం కనిపెట్టుకుందాం. ఈరోజు అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు. శక్తివంతమైన తన వాక్కును మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన తన ప్రభావంతో నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. జాగ్రత్తగా మనం దేవుని మాట వింటాం. అందరం కూడా తలలు వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో వీళ్ళు అల్లల్లాడమని తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, మా మధ్యలో సంచరించమని తండ్రి. మా బ్రతుకు గాఢంధకారంలో మీరు ఉదయించమని తండ్రి. మా చీకటి కోణంలో ఉదయించమని తండ్రి. నిరాశ కోణంలో ఉదయించమని తండ్రి. నిస్పృహ కోణంలో ఉదయించమని తండ్రి. మీరు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా. ఆశ్చర్యక చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. జీవం ఇచ్చే తండ్రి మీరయ్యా. ధైర్యం ఇచ్చే తండ్రి మీరయ్యా. కృప చూపించే దేవుడు మీరయ్యా. యేసయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మా మధ్యలో రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక. మీ వాక్కు బయలుదేరిన తోడనే వెలుగు కలుగును గాక తండ్రి. వెలుగు కలుగును గాక తండ్రి. కృపతో నడిపించి బలప సహాయం చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పౌలుకు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవ్వరు ఏ సేవకుడు ఇవ్వలేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటున్నాను. చాలామంది డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. చాలామంది మీ ఉన్నత స్థితిలో బ్రతకడం ఎలాగో నేర్చుకుంటాం. ఉన్నత స్థాయికి ఎక్కడం ఎలాగో నేర్చుకుంటున్నాం కదా. కొంతమంది గొప్ప స్టార్స్ ఎలా కావాలో నేర్చుకుంటా ఉన్నారు. కొంతమంది ఎలా గేమ్ ఆడాలో, కొంతమంది ఒలింపిక్ గేమ్స్కి ఎలా వెళ్ళాలి, కొంతమంది మరి అందరికంటే ఒక సూపర్ స్టార్ ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచనల్లో ఒకరిని చూసి ఒకరు పైకే పై వాటిని వెతుకుతుంటాం చాలాసార్లు. కానీ పైవాడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను ఎంతో పైవాడు. ఆ దేశంలో సైన్యాధిపతి, ఆ దేశంలో ఒక సన్హెడ్ లాంటి పార్లమెంటు సభకు ఒక అధ్యక్షుడు, అందరూ కోరదగినటువంటి వాడు, అందరూ కనులెత్తి చూడగలిగేంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను ఏ స్థితిలోనైనా ఉండటం, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను. ఏ స్థితి నాకు ఇచ్చిన దేవుడిని ఒక ప్రతినిధిగా వాడుకోబోతూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రతినిధిగా చేయబోతున్నాడు. నీ నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి ప్రజలు నిలబడబోతున్నారు. నువ్వే దిగులు పడిపోయి, నువ్వే కష్టపడిపోయి, నువ్వే అందరికంటే ముందు బెంబేలు పడిపోతే ఎవరిని దేవుడు వాడుకుంటాడు? ఎవరి దేవుడు నిలబెట్టుకుంటాడు? తన సత్య సువార్త కోసం, తన ధైర్యపు సువార్త కోసం, తన యొక్క తన యొక్క మాట కోసం ఎవరిని వెతుక్కుంటాడు ఆయన. అందుకే ఈరోజు తీర్మానం చేసుకో సహోదరుడా, విశ్వాసి, తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ చుట్టూ అందరినీ చేతికి అప్పగించబోతున్నాడు. పగస్తులను, పళ్ళు పటపట కొరికేటువంటి వాళ్ళని, నీ నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళని, నీ యొక్క నాశనాన్ని చూడాలని ఆశపడేటువంటి వాళ్ళ కళ్ళ ముందు దేవుడు నీకు ప్రకటన ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక సత్య సువార్తను, సత్య సందేశాన్ని, ధైర్యం గలటువంటి జీవపు వాక్కు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాళ్ళందరికీ నువ్వు సత్యాన్ని ప్రకటించబోతున్నావు. అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. గొప్ప సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వెనక్కి తిరిగిపోతున్నావేమో. అయ్యో, ఇదేం ప్రజలు నాయన, ఇదేం మనుషులు నాయన, ఇవేం ప్రజలు నాయన, ఆ వికారంగా ఉన్నారు, ఎక్కడో లోయల్లో పడిపోయినారు, తక్కువ క్యాస్ట్ వాళ్ళు, లో లెవెల్ పీపుల్, లో ఫైనాన్షియల్ స్టేటస్ పీపుల్, ఇక్కడేం సేవ చేస్తాను ప్రభా నేను, ఇదేం సేవ నాయన చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, నోరు తెరో, వీళ్ళే సైన్యంగా మారబోతున్నారు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాడీ సేవకి వెళ్ళినప్పుడు, ఆయన ఒక మందిరం కట్టుకొని సేవ చేస్తున్నప్పుడు, హ్యారీ గోమ్స్ గారు అక్కడికి అన్ని ఇళ్లలో పనిచేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంట.
వాళ్ళని కూర్చోబెట్టి దేవుని మాట చెప్పి రోజు వాళ్ళ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా వీరు దీవించబడాలి ప్రభువా, వీళ్ళు ఆశీర్వదించబడాలి ప్రభువా, ఈ పిల్లలు గొప్ప చదువులు చదవాలి ప్రభువా, ఆత్మలో ఉన్నతమైన ఎదగాలి ప్రభువా అని వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ రోజు చూస్తే వాళ్ళు ఒక్కొక్కరు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఆ దేశంలో ఈ దేశంలో అక్కడ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ లక్షలాది రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళందరూ దరిద్రం అంతా పారిపోయింది వాళ్ళ ఇళ్ళల్లో. లక్షాధికారులుగా కోటీశ్వరులకు దేవుడు దీవించాడు వాళ్ళని. ప్రవచనం దేవుని బిడ్డ మనుషులను చూడకుండా పరిస్థితులు చూడకుండా సంతృప్తి కలిగి పౌల్లాగా ఇదిగో ప్రభువా నేను ప్రవచిస్తాను ప్రభువా, ఏ స్థితిలో ఉన్నా ఉండటానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, ఏ స్థితిలో ఉన్నా నీ సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. సంపన్న స్థితిలోనైనాను, ఆకలి కలిగి ఉండటానికైనాను, దాహము కలిగి ఉండటానికైనాను, ఏ స్థితిలోనైనా వస్త్రహీనతలోనైనాను, పగవారు చుట్టుముట్టే పరిస్థితిలోనైనాను, సముద్ర తరంగా లేచిపడుతున్న సమస్య పరిస్థితిలోనైనాను ప్రభువా నేను నీ పరిచయం చేస్తాను ప్రభువా, నీ సేవ నేను చేస్తాను ప్రభు అని చెప్పి చూడు. అక్కడ కావాల్సినటువంటి శక్తివంతమైనటువంటి ఎంత పెద్ద సమస్య ఉందో అంత పెద్ద శక్తివంతమైనటువంటి సువార్త ప్రభు తీసుకొని రాబోతున్నాడు. అంత పెద్ద అద్భుతమైన వాక్కు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు ధైర్యం తెచ్చుకో, నీకోసం ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. సేవకురాల ధైర్యం తెచ్చుకో, నీకోసం జీవాత్మను పంపబోతున్నాడు దేవుడు. నీ చుట్టూ పరిస్థితులు నీ ద్వారా మార్చబోతున్నాడు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులను నీ ద్వారా మార్చబోతున్నాడు. అంతకుముందున్న ప్రవక్త కానీ ఆ తర్వాత ఉన్న ప్రవక్తను కానీ ఏ ఎముకలను, ఒక ఎముకను మార్చారేమో ఎవరైనా మారిస్తే కదా, ఒక చచ్చిపోయిన మనిషిని శరీరం ఉండి రక్తం ఉండి చనిపోయిన మనిషిని ఒకళ్ళు లేపుంటారేమో. కానీ ఇక్కడ ప్రవచనం ఎటువంటిదంటే సేవ ఎంత కఠినమైందంటే లోయలో ఎముకలు ఒక్కరు లేరు తనకు సహకరించేవాళ్ళు, ఒక్కరు లేరు తనతో మాట్లాడేవాళ్ళు, ఒక్కరు లేరు తనతో ముచ్చటించేటువంటి వాళ్ళు, తనతో పాటు సేవకు వచ్చేటువంటి ఒక్కళ్ళు లేరు, తన బ్యాగు మోసేవాళ్ళు లేరు, తనతో పాటు మైకి పట్టుకునేవాళ్ళు లేరు కదా. అన్నీ తానే పట్టుకోవాలి, అంతా తానే చేయాలి. పరిచయం చేసేవాళ్ళు లేరు, వండి పెట్టేవాళ్ళు లేరు, ఏమీ లేరు, ఎవ్వరు లేరు. ఎవరి పాటికి వాళ్ళు పడిపోయి ఉన్నారు అంతే. తాగి కొంతమంది పడిపోయి ఉన్నారు, గొడవలు వేసుకొని కొంతమంది పడిపోయి ఉన్నారు, జైల్లో కొంతమంది పడిపోయి ఉన్నారు, చర్చికి రాకుండా అట్నే పడిపోయి ఉన్నారు, అసలు చర్చ్ అంటే వినపడే పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అటువంటి ఎముకలు లాంటి ప్రజల మధ్యలో పడేసాడు దేవుడు తీసుకొని పోయి. ఇప్పుడు ఆయన బోరు ఆయనే వాదాలి, ఆయన ఇల్లు ఆయన ఊడ్చుకోవాలి, ఆయన బట్టలు ఆయన ఉతుక్కోవాలి, ఆయన వంట ఆయనే చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు ప్రవచనమేతో బ్రతుకుతారు వాళ్ళు. ఎక్కడ బతుకుతారు ప్రభువా? హంతకులు ప్రభువా వీళ్ళు, రౌడీ షీటర్లు ప్రభువా వీళ్ళు, ప్రభువా గొడవలు వేసుకునే ప్రజలయ్యా, ప్రభువా ఎప్పుడు చూస్తే బూతులు తిట్టుకునే ప్రజలయ్యా, ఎప్పుడయ్యా వీళ్ళు మారుతారయ్యా, ఏట మారుతారయ్యా అంటే దేవుడు అంటాడు నిట్టూర్పులు ఆపో, నిట్టూర్పులు ఆపో, నోరు తెరవు, ప్రవచనం ఎత్తు. గాడ్స్ ప్రాఫెసీ, యూ హ్యావ్ టు ప్రొక్లైమ్ గాడ్స్ ప్రాఫెసీ. నువ్వు పైవేషాన్ని చూడొద్దు, వాళ్ళు ఎండిపోయిన ఎముకలు చూడొద్దు, కానీ వాళ్ళు ధరించుకోబోయేటువంటి మహాసైన్యపు బలాన్ని చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు పడిపోయిన స్థితి చూడొద్దు. ఈరోజు తాగుబోతున్నటువంటి వాడు రేపటి రోజు ఒక ప్రవక్త కాబోతున్నాడు. ఈరోజు తిండిపోతున్నట్టు ఒక వ్యక్తి రేపటి రోజున అనేకులు దానం చేసుడు కాబోతున్నాడు. ఈరోజు పాపంలో పొర్లినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజున అందరూ పరిశుద్ధులుగా మార్చి ఒక సాధనంగా మారబోతున్నాడు. వాడి గతాన్ని చూడొద్దు, వాడుకున్న ప్రస్తుత పరిస్థితి చూడొద్దు, భవిష్యత్తు చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేయబోయే కార్యాన్ని చూడు. వాళ్ళు ఎంత పడిపోయిన వాళ్ళైనా, వాళ్ళెంత రూపాన్ని కోల్పోయిన వాళ్ళైనా, వాళ్ళంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఎటువంటి దుష్ట స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఎస్గేల్ నా ప్రవచనం నీ నోట ఉంచబోతున్నాను. నువ్వు పలికిన వెంటనే, నువ్వు ఆ మాట పలికిన వెంటనే ఎండిన ఎముకలారా లేవండి పొందుకోండి అని చెప్పిన వెంటనే ఆ ప్రవచనాత్మ ప్రకారం వాళ్ళు గడ ధ్వనితో లేచి లేవబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుగల గ్రంథం 37వ అధ్యాయం మీరు చూసుకుంటే అధ్యాయం మొత్తం ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. ఒక్క ప్రవక్త ఎండిపోయిన వేలాది ఎముకల గురించి మాట్లాడు, ఎండిపోయిన లక్షలాది ఎముకలకు ప్రొఫెసీ, ప్రవచన ఆత్మ మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను మాట్లాడాల్సింది మన మాట కాదు. మీ భర్త మారాలంటే నువ్వు మాట్లాడి నీ మాట కాదు. నువ్వు ఎప్పుడు తాగి వస్తున్నాడు, తాగుపోతాడు, తిట్టినందువల్ల మారడు. నీ బతికింతే ఎందుకు చేసుకున్నావు పెళ్ళి, వెళ్ళిపో. వ్యభిచారిని భర్తను చూసి నువ్వు వెళ్ళిపో మాట్లాడడం కాదు. ఎందుకంటే ఆ బాధ నాకు తెలియపోవచ్చు, కానీ నీకు తెలుసు. మీరు అనొచ్చు మీరు బాగానే ప్రసంగాలు చేస్తారు, మాకు కదా బాధ తెలుస్తుంది. నేను చెబుతున్నాను, దేవుడు మాట చెప్తాను, నా మాట చెప్పట్లేదు. లిటరల్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు మాట్లాడొద్దు. నీ కంటికి కనబడుతున్న పరిస్థితిని బట్టి చూడొచ్చు మాట్లాడొద్దు. రాబోయేటువంటి ఆ మహా సైన్యపు శక్తిని గురించి మాట్లాడు. దేవుడు ఇవ్వబోయేటువంటి అలంకారం ఇవ్వబోయేటువంటి ఆ మహాశక్తిని గురించి మాట్లాడు.
ఖచ్చితంగా దేవుని నోటి ప్రవచనాన్ని బట్టి అకార్డింగ్ టు యువర్ ప్రొఫెసీ, ఎండిన ఎముకల లేవండి అని చెప్పిన ప్రొఫెసీని బట్టి, ఆ ప్రొఫెసీని బట్టి దేవుడు ఆ ఎముకల లోయను సైన్యపు లోయగా మార్చాడు. చెప్పాలి గట్టిగా లోయ, హాల లోయ, హాల లోయ. ఒకప్పుడు స్టువర్ట్పురం ఎంత దారుణమైందంటే ఆ ఊరోజు ట్రైన్ పోవాలంటే భయం, ఆ ఊరిలోంచి బస్సు పోవాలంటే భయం కదా. ఇప్పుడు చూస్తే స్టువర్ట్పురం ఒక పెద్ద రివైవల్ సెంటర్ ఉంది, అక్కడ ఒక గొప్ప రివైవల్ సెంటర్ ఉంది. ఒక మిషనరీ అక్కడ ఆరంభించినటువంటి సేవ ఈ రోజున అనేకులను హంతకుల్లోంచి మనుషులుగా మార్చాడు. హంతకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని పాపంలో ఎండిపోయి దోచుకోవడాలు ఎండిపోయిన వాళ్ళ జీవితాలను దేవుడు ఈ రోజున ఒక మహాసేవకులుగా లేవనెత్తాడు. ప్రపంచంలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళ ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఉన్నటువంటి లిటరల్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడద్దు. ఎప్పుడు గురించి నా ఇంట్లో పరిస్థితి ఇది, నా భర్త ఎట్టున్నాడు, నా కుటుంబం ఎట్టుంది, నా బతుకు ఎట్టుంది, నా జీవితం ఎట్లుంది, నువ్వు మాట్లాడితే ఆ విధంగా మాట్లాడితే నీ జీవితంలో ఎప్పటికీ కూడా పరిస్థితులు మారవు. ఎండిపోయిన ఎముకలిళ్ళు, తాగుబోతోడు వీడు, తిరుగుబోతోడు వీడు, వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంత అంటే నువ్వు అంతే. కానీ దేవుని ప్రవచన నోట వచ్చినప్పుడు, దేవుని ప్రవచన నువ్వు విని మాట్లాడినప్పుడు వారు భవిష్యత్తులో ఒక గొప్ప కార్లుగా, గొప్ప శక్తివంతులుగా మారబోతూ ఉన్నారు. ఆశ్చర్యకాలు చేసే వాళ్ళ వ్యక్తులు దేవుడు మారబోతున్నాడు. మార్చేది నువ్వు కాదు, నేను కాదు, దేవుడే. మాట్లాడడం నీ వంతు, వాక్యం చెప్పడం నీ వంతు, దేవుడు చెప్పిన మాట పలకటం నీ వంతు, చెప్పిన మాట ప్రకారం చేయటం దేవుని వంతు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరగబోతున్న నీ ద్వారా ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలోనైనా ఎండిన ఎముకలను ప్రజల మధ్యలోనైనా, ఎండిన ఎముకలను పరిస్థితుల మధ్యలోనైనా నువ్వు మాట్లాడడం నేర్చుకుంటే, దేవుని మాట ధైర్యంగా మాట్లాడ నేర్చుకుంటే, దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం మాట్లాడడం నేర్చుకుంటే పాడాలు కదలబోతున్నాయి, నగరాలు కదలబోతున్నాయి, పల్లెలు కదలబోతున్నాయి, సిటీలు కదలబోతున్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ కదలబోతూ ఉన్నాయి. గొప్ప దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినాలి, మాట్లాడాలి. అనేకసార్లు ప్రజలు మన ఎగతాళి చేస్తారు. నువ్వా ఆడపిల్లవా, నువ్వేం సేవ చేస్తావు, నువ్వా చదువురానుడివా, నువ్వేం సేవ చేస్తావు, నువ్వా నీ చేత ఏమవుతుంది ఈ కుటుంబాన్ని కట్టుకోవడం, ఈ జనాల్లో మార్చడం నీ చేత ఏమవుతుంది, మన చేత ఏమీ కాదు, మన దగ్గర ఏ శక్తి లేదు. కానీ మనం దేవుని మాట చేత పట్టుకుంటే మాత్రం, ఆమేన్, దేవుని ప్రవచనం చేత పట్టుకుంటే మాత్రం, హల్లెలూయా, దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకుంటే మాత్రం, ఎటువంటి డౌట్ లేకుండా ఆయన చెప్పిన మాటను మాట్లాడడం నేర్చుకుంటే, ఆయన చెప్పినట్లుగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ ప్రజల ముందు మాట్లాడడం ధైర్యంగా నేర్చుకుంటే, ఆ తర్వాత ప్రజలను చూడవు, ఎముకలను చూడవు, తాగుబోతులను చూడవు, తిరుగుబోతులను చూడవు, సైన్యాన్ని చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ భర్తను ఒక సైనికుడిగా చూడబోతున్నావు, హల్లెలూయా. నీ పిల్లలకు సైనికులుగా చూడబోతున్నావు, హల్లెలూయా. నీ చుట్టూ మనకు సైనికులుగా చూడబోతున్నావు, హల్లెలూయా. నీ పరిస్థితులను మారబోతూ ఉన్నాయి, మహిమకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఏ స్థితిలోనైనా ప్రవచనం ఎత్తి మాట్లాడడం నేర్చుకో, దేవుని మాట వినటం నేర్చుకో. ప్రజలు మాట్లాడే మాటలు వినొద్దు, ఆధారపరిచే మాటలు వినొద్దు. ఎన్నోసార్లు నా జీవితంలో వస్తుంటాయి. ఆడపిల్ల ఎన్నోసార్లు మాట్లాడుతాను, ఎన్నిసార్లు చేస్తూనే ఉంటాను నా జీవితం. ఇప్పటికీ అదే మాట, వచ్చేటప్పుడు కూడా వినుకుంటే వచ్చాను నేను. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడు, మొట్టమొదటి మీతో మాట్లాడము, నాతో మాట్లాడుతాను. ఈ వాక్యం ఎప్పుడు చెప్పలేదు, నాకు తెలియదు, ఈరోజే మాట్లాడుతున్నాను నేను. ఈ మాట ఫస్ట్ దేవుడు కృంగిపోయి నాతో మాట్లాడుతున్నాడు, తర్వాత నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను మాట్లాడతాను, ప్రవచనం అయితే దేవుడు చెప్పన్న మాట చెప్తాను, ప్రజల మాట కాదు నేను తల వంచేది. లోకంలో మనుషులను ఒక ఎముకగా, ఎండిపోయిన ఎముకగా చూస్తారు, ఒక ఆడపిల్లగా చూస్తారు. నా దేవుడు నన్ను మహాశక్తిగా చూస్తాడు, నా దేవుడు నన్ను ఒక సైన్యంగా చూస్తాడు, నా దేవుడు ఒక ప్రవచన ఆత్మను మాట్లాడి ఒక ప్రవక్తగా చూస్తాడు నా దేవుడు నా జీవితాన్ని. నిన్ను ప్రజలు ఎలా చూస్తున్నారు? ఒక లో క్యాస్ట్ పీపుల్గా చూస్తున్నారేమో, ప్రజలు ఎలా చూస్తున్నారు? తక్కువ వ్యక్తిగా చూస్తున్నారేమో, లో లెవెల్. నిన్ను ఒక ఆడపిల్లగా చూస్తున్నారేమో, లేకపోతే నిన్ను ఒక చేతగాని వ్యక్తిగా చూస్తున్నారేమో, ఒక చదువురాని వ్యక్తిగా చూస్తున్నారేమో. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు నిన్ను అంటే ప్రవక్తగా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గండ్రగొడ్డలుగా చూస్తున్నాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యుద్ధాయుధంగా చూస్తున్నాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడుకునేది ఆయన, నిలబెట్టేది ఆయన, ప్రవచనం ఇచ్చేది ఆయన, పలుకును పలకమని చెప్పేది ఆయన. పలుకు ఆయనది, సేవ ఆయనది, తోట ఆయనది, చెప్పండి, శక్తి ఆయనది, ప్రభావం ఆయనది, జీవం ఆయనది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. ప్రతిదీ ఆయనది. ఆయన మన అలంకర్యం చేసి పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అందుకే మనం ప్రవచించాల్సిన ఆవశ్యకత వచ్చి ఉన్నది, ప్రవచించాల్సిన పరిస్థితి వచ్చి ఉన్నది.
ఏ స్థితిలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా నిలబడి ప్రభు కోసం బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎండిన ఎముకలు బ్రతకబోతున్నాయి. ఎండిపోయిన నీ ప్రేమ, నీ భర్త ప్రేమ తిరిగి చిగురించబోతూ ఉన్నది. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చక్కబడబోతున్నాయి. ఎండిపోయిన పరిశుద్ధత, ఎండిపోయినటువంటి ప్రార్థనా జీవితం, ఎండిపోయినటువంటి యథార్థ జీవితం అన్నీ నీ ఇంట్లో మరలా తిరిగి దేవుడు చిగురింప చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక గొప్ప సైన్యముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎండిన ఎముకలకు ఏడోళ్ళాడు పడిపోయి ఉన్నారేమో, బాధ్యత లేకుండా పడిపోయి ఉన్నారేమో, బాధ్యత లేకుండా పడిపోయి ఉన్నారేమో. వాళ్ళందరికీ బాధ్యత నేర్పించి ఒక సైనికుడిగా దేశాన్ని కాపాడి సరిహద్దులో త్యాగపూర్తం బ్రతికేటువంటి ఒక సైనికుడిగా దేవుడు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. నీ ప్రజలు మార్చబోతున్నాడు. నువ్వు వాక్యం చెప్పిన ప్రజలు మార్చబోతున్నాడు. ఈరోజు కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యో నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పనికి మాలినోళ్ళే, నా చుట్టూ ఉన్నటువంటి వెన్నుపోటు పొడిచేవాళ్ళే. సేవకుడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు. యేసుప్రభు పక్కన కూడా ఎవరున్నారు? దుడుకోడు ఉన్నాడు పేతురు. ఎప్పుడు చూస్తే మాట్లాడతాడు. యేసుప్రభు కంటే ముందే మాట్లాడతాడు. ఆయన నోట్లో ఉండగానే ఉండు ప్రభువా లాజరు ఎక్కడ బతుకుతాడు, ఉండు ప్రభు లాజరు బతుకుతాడా, ఎట్లా బతుకుతాడు? చచ్చిపోయి 3 రోజులు 4 రోజులు అయిపోయి కుళ్ళి కంపు కొడతా ఉంటాడు. తలుపు తీస్తే తంతారు మనల్ని. నువ్వు బోనాయినా మేము రాలేము, ఈ సేవ మేము చేయలేము, మేము వెళ్ళిపోతాం, చేపలు పట్టుకుంటాం వెళ్ళిపోయి. రండ్రా పోదాం. ఈయనేదో ప్రశాంతంగా బతకరిస్తాడు అనుకుంటే ఎప్పుడు సవాళ్ళు, అసలే జనాలు గొట్టాలని చూస్తుంటే ఈయన తీసుకుపోయి మళ్ళీ లాజరు సమాధి నుంచి లేపుదాం రండి అంటున్నాడు. మన స్నేహితుడు లేపుదాం రండి అంటున్నాడు. ఎట్లా లేపుతాడు ఈయన? చరిత్ర ఎప్పుడైనా జరిగిందా ఇది? చరిత్ర ఎవరైనా చేశారా ఇది? ఏదో ప్రార్థన చేస్తాడు, ఏదో ఆశీర్వదిస్తాడు, ఏదో బలి చెల్లిస్తాడు, ఏదో కాస్త మనతో పాటు ఆయనతో పాటు మనకు కొంచెం మాంసం పెడతాడు, మంచి బట్టలు ఇస్తాడని వస్తే ఈయన ఇదేంట్రా సమాధులు బద్దలు కొడదామంటాడు, గిరాశుడిని పట్టుకుందామంటారు, సమరశితో మాట్లాడదామంటాడు, ఎప్పుడు దెబ్బలు తినే సేవ చేస్తాడు ఏంట్రా మనకి, వద్దు నువ్వు పోనాయన అంటాడు. పేతురు ఖచ్చితంగా దుడుకోడు. మన దగ్గర దుడుకోడు లేరా? మేము వెళ్ళిపోతాం, పోమ్మా, మేము సేవ చేయలేం, నేను పోతా పోన్నా, నేను ఉండలేను లేరా? ఉన్నారు కదా. మన చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళు ఉంటారు? వస్తే ప్రవాహంలో వస్తారు, లేకపోతే ఒక్కళ్ళు ఉండరు, పట్టించుకోరు. ఇటువంటి వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు ఖచ్చితంగా. కానీ చెబుతున్నాను ఈ రోజున నిలబడి ప్రభువా ఈ స్థితిలో నేను సేవ చేయడానికి ఇష్టపడుతున్నా. ఈ స్థితిలో, ఈ నిరాశ లోయలో, నిస్పృహ లోయలో, నమ్మకత్వం లేని ప్రజల మధ్య ఉన్నటువంటి అపనమ్మకపు లోయల్లో, విశ్వాసం లేనటువంటి అవిశ్వాసపు లోయలో, నిరీక్షణ లేనటువంటి ప్రభువా నిందలతో ఉన్నటువంటి లోయలో నిలబడి నేను ప్రవచించడానికి ఇష్టపడుతున్నాను ప్రభు, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అంటే నీ నోట దేవుడు విజయవంత ప్రవచనాన్ని ఉంచి, నీ చెవులను తెరచి, ఎవరికి అంతుబట్టనే ప్రవచనాన్ని దేవుడు నీ నోట ఉంచి నడిపించబోతున్నాడు. చెబుదాం గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం జరిగించబోతున్నాడు, ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు. ఈ రోజున యేసుప్రభు సేవకులు చూస్తే ఆనాడు దుడుకోడు ఒకడు, ఆనాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఒకడు, ఆనాడు వెన్నుపొడి పొడిచేవాడు ఒకడు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే అసలు భయంకరం. ఏం సేవకులు, ఏం విశ్వాసులే నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, ఏమి సేవకులే నీతో పాటు ఉన్నటువంటి శిష్యులు, ఏడబడతారు తింటే వాళ్ళకి పంట చేలో పోయినా తింటారు, ప్రార్థన చేస్తారు, ఒక్కరికి ఉండదు, తిండి తిండి తిండి, ఎక్కడ కూర్చొని తిండి, చేతులు కూడా కడుక్కోడు, ఆత్రం. అందరూ అంటారు ఇదేంటయ్యా, యోహాను శిష్యులు మట్టుగా చేతులు కడుక్కొని నీట్గా భోజనం చేస్తున్నారు, నీ శిష్యులు ఏంటయ్యా ఈ విధంగా ఉన్నారు? చచ్చా ఇదేం సేవ అయ్యా, ఎట్లాంటి శిష్యులు సంపాదించావయ్యా? చూస్తున్నాడు యేసుప్రభు, చూస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తా ఉన్నాడు. కానీ మనసులో ఆయనకి బాధే, ఎప్పుడు మాడతారు వీళ్ళు కదా. కానీ తర్వాత మనం చూస్తే చెప్పండి, ఆ సేవకులు ఏమయ్యారు? మూలరాళ్ళు అయ్యారు. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు లేపేవాళ్ళు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోగాలను శాసించేవాళ్ళు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణాన్ని రమ్మని పిలిచేవాళ్ళు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉరి కంబాన్ని రమ్మని పిలిచేవాళ్ళు అయ్యారు. సావుకే దడబుట్టించారు, సావు తెచ్చారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఉన్న ప్రజలు ఈరోజు కోఆపరేట్ చేయకపోవచ్చు, మనతో పాటు ఉండకపోవచ్చు, మనతో పాటు నడవకపోవచ్చు, మనతో పాటు ఉన్నట్టుగా లేకపోవచ్చు, మన ఒంటరిగా విడిచేసి వాళ్ళు ఇష్టంతో తిరుగుతుండొచ్చు. కానీ చెబుతున్నాను, ఈ రోజున ప్రవచించడానికి సిద్ధపడితే, ప్రవచనం ఎత్తి మాట్లాడి సిద్ధపడితే లోయలన్నీ మారబోతున్నాయి, సైన్య సమూహాలుగా మారబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవాత్మ రాబోతున్నది. లిటరల్ పరిస్థితులు చూసి నేను ఇక్కడ సేవ చేయలేను బాబో, నా వల్ల కాదు నాయనో, నేను ఇంట్లో ఉండలేను నాయనో, ఈ కాపురం చేయలేను నాయనో, ఈ భర్తతో నేను ఉండలేను నాయనో. పారిపోవద్దు, అక్కడే ఉండు, అక్కడే మాట్లాడు, దేవుడి మాట మాట్లాడు, దేవుడు పలికేదాకా ఎదురు చూడు. నిశ్చయంగా నీ కుటుంబం మారబోతున్నది, నిశ్చయంగా నీ భర్త మారబోతున్నాడు, నీ కొలీగ్స్ మారబోతున్నారు, నీ బాస్ మారబోతున్నాడు, నీ కండిషన్స్ మారబోతున్నాయి. షూర్లీ ఇక్కడ కాదు ఇంకొక ఆఫీస్కి పోతే బాగుంటుంది అనుకుంటావా? లేదు,
అవకాశం పోగొట్టుకుంటున్నావు, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎముకల లోయని సైనికంగా మార్చే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. అగ్నిలో పోవటానికి ఒకవేళ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇష్టపడకపోతే వాళ్ళకి అవకాశాన్ని పోగొట్టుకునేవాళ్ళే. అగ్ని బలాన్ని చల్లార్చేవాళ్ళు, అగ్ని బలములు అగ్నిలో ఉండి నడిచిన వారు, అగ్నిలో ఉండి కాలిపోకుండా బయటకు వచ్చినటువంటి వారు, అగ్ని వాసం తగలకుండా వచ్చినటువంటి వారు అనేటువంటి ఒక అవకాశాన్ని, ఒక బిరుదుని, శాశ్వతమైనటువంటి ఒక రికార్డుని, అన్బ్రేకబుల్ రికార్డుని వాళ్ళు కోల్పోయేవాళ్ళే. ఎస్, కష్టాల నుంచి పారిపోతున్నామంటే, శ్రమల నుంచి పారిపోతున్నామంటే, దుఃఖాల నుంచి పారిపోతున్నామంటే ఖచ్చితంగా రికార్డును పోగొట్టుకుంటున్నాం. మనం రికార్డును పోగొట్టుకుంటున్నాం. దానియేలు సింహ బోన్లోకి పోకుండా ఉండి ఉంటే, ఏదో నీ మాట వింటాలేండి ఆయన, ప్రార్థన చేయకుండా ఆపుతాలేండి ఆయన, కాంప్రమైజ్ ఉంటే సింహాల నోళ్ళను మూసినవాడని, సింహాల నోళ్ళను మూసినటువంటి శక్తి గల వీరుడని, దేవునికి అతి ప్రియుడని, దేవదూతను కిందికి తీసుకొచ్చిన వాడని, సింహాల పిల్లుల్లాగా మార్చినటువంటి వాడని, ఒక అన్బ్రేకబుల్ రికార్డ్ ఈరోజు ఆయన జీవితంలో వచ్చేది కాదు. అటువంటి అవకాశం కోల్పోయేవాడే. ఈరోజు దానియేలు చనిపోయినా ఆయన అన్బ్రేకబుల్ రికార్డ్ అలాగే మిగిలిపోయింది. ఆయన చనిపోయినా, ఆయన ఎముకలు చెదలబట్టిపోయినా, ఆయన త్యాగం, ఆయన చేసినటువంటి ఉన్నతమైనటువంటి ఆ త్యాగపూరితమైన పరిచర్య మిగిలిపోయింది. ఈరోజు ప్రజల మధ్యలో లేవనెత్తుతుంది ఒక్కొక్కళ్ళని, ఉద్దేశపరుస్తుంది ఒక్కొక్కళ్ళని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు కష్టాల మధ్యలో ఉన్న సమయంలో పారిపోవడానికి ఒక అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్నాం. నో, నీకు నాకు ఒక అవకాశం ఉంది. ఆ ఏరియాని బద్దలగొట్టేటువంటి, ఆ ఏరియాని ఏలుబడి చేస్తున్నటువంటి అంధకార చీకటి శక్తులను బద్దలగొట్టే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఏరియాలంటువంటి భయంకరమైనటువంటి అలవాట్లను, వ్యసనాలను బద్దలగొట్టే శక్తి గల ఆయుధ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను ఒక శక్తివంతమైన స్త్రీగా, పురుషుడిగా మార్చబోతున్నాడు. ఈ అమ్మాయి కాబట్టి వాడిని మార్చిందయ్యా, ఇంకోళ్ళైతే వెళ్ళిపోయేవాళ్ళు. వీడు కాబట్టి ఆ పిల్లని మార్చాడయ్యా, వీడు కాబట్టి ఆ కుటుంబాన్ని కట్టి నిలబెట్టాడు. ఆ భార్యతో ఎవరై ఉంటారు? ఆ గయ్యాలి గంపతోటి. ఈ భర్తతో తాగుబోతోటి ఎవరమ్మ ఉంటాడు? ఇంకోళ్ళైతే ఉండరయ్యా. ఈ పిల్ల కాబట్టి, ఈమె కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అన్బ్రేకబుల్ రికార్డ్, అన్బ్రేకబుల్ ఆనర్ నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కష్టాల మధ్యలో ఉన్నావంటే అన్బ్రేకబుల్ రికార్డ్ రాబోతుంది నీ జీవితంలో. హెజ్కేలుకి అన్బ్రేకబుల్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఎండిపోయిన లోయను, పాడైపోయినటువంటి లోయను, నిరాశ నిస్పృహల మధ్యలో, పాపం మధ్యలో నలిగిపోయినటువంటి లోయను, ఎముకల లోయను సైన్యంగా లేపాడు, గొప్ప విశ్వాసంగా లేపాడు. ఆ సైన్యం సాక్షి చెప్తారు, ఒక రోజున ఒకప్పుడు ఎండిపోయిన ఎముకను నేను పాపములో ఎండిపోయాను, శాపములో ఎండిపోయాను, వ్యసనములో ఎండిపోయాను, రోగములో ఎండిపోయాను, నిరాశలో ఎండిపోయాను. కానీ ఇదిగో ఈ దైవజనుడు వచ్చాడు నా బ్రతుకును మార్చడానికి, నా లోయల్లో తీసుకొచ్చి నా బ్రతుకును మార్చడానికి. ఇదిగో ఈ దైవజనుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఇతని మాట, ఇతని ప్రవచనము, ఇతని సిద్ధపాటు, ఇతని పరిచర్య నా బ్రతుకుని సైన్యంగా చేసింది. నేను సైనికుడు అయ్యాడంటే మొదట దేవుడు ఉన్నాడు, తర్వాత ఈ ప్రవక్త ఉన్నాడు. నా బ్రతుకు మారటానికి కారణం ఈ ప్రవక్త, నా జీవితం మారటానికి కారణం ఈ ప్రవక్త, నా త్రాగుడు మారటానికి కారణం ఈ ప్రవక్త. దేవుడు ప్రజలందరూ రెండు వైపులు నీకు చెప్పబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్బ్రేకబుల్ హిస్టరీ ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అన్బ్రేకబుల్ ఆనర్ ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వెళ్ళిపోకు కష్టాల మధ్యలో నుంచి, శ్రమల మధ్యలోకి వెళ్ళిపోవద్దు, దుఃఖాల మధ్య నుంచి వెళ్ళిపోవద్దు. ఈ అన్న వచ్చిన తర్వాత మా చరిత్ర మారిపోయింది, మా సంఘం చరిత్ర మారిపోయింది. ఈ అక్క వచ్చిన తర్వాత మా ప్రార్థన స్థితి మారిపోయింది. మేము ప్రార్థన వీరులు అయ్యాం, బగ మండే సేవకులు అయ్యాం, బగ మండే విశ్వాసులం అయ్యామని ప్రజలు నీ గురించి చెప్పాలి. సంఘంలోకి వెళ్ళావంటే అబ్బా ఆ అక్క ఎంత ప్రార్థనాపరురాలు, వా అన్న ఎంత ప్రార్థనాపరుడు చెప్తారు నీ గురించి ఎవరైనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత డిసిప్లిన్ కలిగినటువంటి వాడు, రాగానే మోకరిస్తాడు. కన్నిటి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. బా అన్న, ఆ అక్క, ఆ తల్లి, ఆ తండ్రి, అన్బ్రేకబుల్ రికార్డ్. ఎవ్వరూ లేనటువంటి ప్రదేశంలో మోకరించగలిగితే నువ్వు, మోకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా మా సంఘంలో కదా చాలామంది అంటారు. నువ్వు మోకరించు, వాళ్ళని చూసి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి గాసిప్ చెప్పి వీళ్ళ గురించి గాసిప్ చెప్పి వాళ్ళ గురించి చెప్పి నో. వాళ్ళ మధ్యలో మోకరించడం నేర్పించు ఒక్కొక్కరికి, వాళ్ళ మధ్యలో సత్యంగా బ్రతకడం నేర్పించు ఒక్కొక్కరికి, వాళ్ళ మధ్యలో యథార్థంగా బ్రతకడం నేర్పించు ఒక్కొక్కరికి. అన్బ్రేకబుల్ రికార్డ్ నీ జీవితంలో రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షిలోహు ప్రార్థన మందిరంలో
హన్నా ఒక్కటి మోకరించింది. ఒక్కరు లేరు ఆమెతో ఆమె భర్త కూడా లేడు మోకరించిన వాళ్ళని. ఒక్కటే మోకరించింది. ఒక్కటే చరిత్రను మార్చింది. ఒక్కటే దేవుని స్వరాన్ని కిందికి తీసుకొచ్చింది. అందరి మధ్యలో గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కన్నిటితో ఉన్న ఒక వ్యక్తి, కన్నిటితో ఉన్న ఒక వ్యక్తి, నిందతో ఉన్న ఒక వ్యక్తి, గర్భఫలం లేక విసిగిపోయిన ఒక వ్యక్తి, అయినా వచ్చింది, గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. కష్టాల మధ్యలో ఉన్నావా? శ్రమల మధ్యలో ఉన్నావా? యాతల మధ్యలో ఉన్నావా? మరుగైపోయావా? ఇక్కడైతే నేను చేయలేను నాయన, ఈ స్థితిలో బతకలేను నాయన, ఈ అవమానం భరించలేను నాయన, ఈ దుఃఖం భరించలేను నాయన, ఈ కష్టం నాకు వద్దు నాయన, ఈ దుఃఖం ఉండలేను నాయన, వెళ్ళిపోతాను నాయన. ఎప్పుడు జారుకోవడానికి ఇష్టపడుతున్నావేమో, ఎప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావేమో. నిలబడు. దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు లోయల్లో, దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు ఎముకల మధ్యలో, నిలబెట్టాడు దేవుడు తీసుకొచ్చి వికారమైన ప్రజల మధ్యలో, లో క్యాస్ట్ పీపుల్ మధ్యలో, సరిగ్గా మాట్లాడిన ప్రజల మధ్యలో, నోరుండి మాట్లాడిన వాడు, చేతులుండి పనిచేయనటువంటి వాళ్ళు, కాళ్ళుండి నడవలేనటువంటి ఎముకల మధ్యలో, పుర్రెల మధ్యలో, తలకాయ ఉండి మైండ్ లేని ప్రజల మధ్యలో పెట్టాడేమో దేవుడు నిన్ను. అటువంటి భర్తతో నిన్ను అంటు కట్టాడేమో, అటువంటి భార్యతో అంటు కట్టాడేమో, అటువంటి కుటుంబస్తులతో అంటు కట్టాడేమో. పారిపోకు. అన్బ్రేకబుల్ రికార్డింగ్ కోసం కాచుకొని ఉన్నది, అన్బ్రేకబుల్ రికార్డింగ్ కోసం కాచుకొని ఉన్నది ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఇవ్వనటువంటి కిరీటం నీ కోసం కాచుకుని ఉన్నది, ఎవరికి దొరకని ఆనర్ నీ కోసం కాచుకుని ఉన్నది, ఎవరికి దొరకని శక్తివంతమైనటువంటి ఆనర్ నీ కోసం కాచుకుని ఉన్నది. విసిగిపోకు, వేసారిపోకు, పారిపోకు, నాకొద్దు ప్రభు అని చెప్పి వెళ్ళిపోకు. సహోదరుడా, సహోదరి, అద్భుతం జరగబోతుంది జీవితంలో. నువ్వు ఉన్నది ఒక లోయల్ లాంటి ఎముకల మధ్యలో లోయల్ లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. పౌలు అంటాడు, ఏ స్థితిలోనైనా నేను సేవ చేయాలనుకుంటున్నాను, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నాను ఈరోజు నేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకో ప్రభు మాటతో ఎలా బ్రతకాలో, నేర్చుకో దేవుడి మాట ఎలా వినాలో, నేర్చుకో దేవుని మాట ఎలా ప్రకటించాలో, నేర్చుకో గంటల తరబడి దేవుడి దగ్గర ఎలా కనిపెట్టాలో నేర్చుకో, మౌనంగా ఉంటే ఎలాగో నేర్చుకో, వాక్యం ఎలా చదవాలో, ఎలా ప్రకటించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, వాక్యం వెనుకున్న మర్మాన్ని ఎలా వెలికి తీయాలో, వాక్యం అంటే దాచబడి నిధి ఎలా తలుపు తీయాలో నేర్చుకో. ఏదో బైబిల్ చదివానులే, ఆదాను చీదాత చదువుకుంటూ పోతానని ఏం అర్థం కాలేదు, 10 సార్లు బైబిల్ చదివాను అర్థం కాలేదు. నో, అడుగు ప్రభువా. దావీదు అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన కార్యములు చూచున్నట్టుగా నా కళ్ళు తెరువయ్యా, ఓపెనా, తెరువు నా కళ్ళు. అంతరంగికమైనటువంటి మర్మాన్ని గుర్తుపట్టడానికి, ఆ వెనకున్నటువంటి మర్మాన్ని దాచిన మర్మాన్ని గుర్తుపట్టడానికి కళ్ళు తెరువయ్యా, నా కళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా చెవులు తెరువయ్యా, నా హృదయ తలుపులు తెరువయ్యా. సున్నతి చేయి నా చెవులు, సున్నతి చేయి నా హృదయాన్ని, నా కళ్ళను సున్నతి చేయి, నా బ్రతుకును సున్నతి చేయ్యా. నన్ను అందరిలాగా కాదు ప్రభువుకి విశేషమైన వ్యక్తిగా, ప్రభువా ఎవరు చేయలేని సేవ చేసే వ్యక్తిగా, ఎవరు వెళ్ళలేని స్థలం వెళ్ళే వ్యక్తిగా, ఎవరు ఉండలేని స్థలం ఉండే వ్యక్తిగా, ఎవరు చెప్పలేని చెప్పే వ్యక్తిగా, ఎవరు మార్చలేని వాళ్ళు మార్చే వ్యక్తిగా నా జీవితాన్ని మార్చు ప్రభువా. ప్లీజ్ చేంజ్ మీ లార్డ్. అందరిలాగా కాదు ప్రభువా, అందరికంటే ఒక విశేషమైన వ్యక్తిగా నా జీవితాన్ని మార్చు. నన్ను కానీ, నా సేవను కానీ, నా ఉద్యోగాన్ని కానీ, నా వ్యాపారాన్ని కానీ అందరిలాగా వద్దు ప్రభా, అందరికంటే ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా, ఎవరు చేయలేని వాటిని చేయడానికి త్యాగపృతమైన వ్యక్తిగా నా జీవితాన్ని మార్చు ప్రభా. నా బ్రతుకులను నూతన కార్యం చేయి ప్రభా. నన్ను నిలబెట్టి ప్రభా, బ్రతికించు ప్రభా. ఎప్పుడైతే అడుగుతున్నావో ఈ రోజున యెహెజ్కేలు యొక్క దేవుని దేవుడికి దిగి రాబోతున్నాడు. యెహెజ్కేలుకి ఒక శక్తివంతం ప్రవచనం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యెహెజ్కేలు బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. నమ్ము, దేవుని ప్రవచనం ఇది, నమ్ము దేవుని మాట ఇది, నమ్ము దేవుని కార్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం అద్భుతంగా నడవబోతున్నది, ఆశ్చర్యకరం ప్రభు తీసుకొని పోబోతున్నాడు. శక్తివంతం ఒక ఆయుధంగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను. ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయి, నాతో పాటు గుండె తెరిచి ప్రార్థన చేయి, నాతో పాటు ఈరోజు పెదవులు తెరిచి ప్రార్థన చేయి. మామూలు ప్రార్థన కాదు, అటు ఇటు తిరుక్కొని చేసే ప్రార్థన కాదు, అటు ఇటు నడుచుకొని చేసే ప్రార్థన కాదు. కూర్చో, మోకరించ దేవుడి దగ్గర, మోకరించ, నీల్ డౌన్.
మోకరించే రోజున నీకు అద్భుతం జరగబోతున్నది. నీ లోయల నిరాశ బ్రతుకు మారబోతున్నది. నిస్పృహ బ్రతుకు మారబోతున్నది. ఎదుగు బదులు నీ సేవ మారబోతున్నది. నీ చుట్టూ ప్రజలు మారబోతున్నారు. శక్తివంత ప్రభు చేయబోతున్నాడు. మహిమగల సేవ, మహిమగల పరిచర్య దేవునికి ఇవ్వబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. సహోదరుడా, నువ్వు మోకరిస్తావా? నువ్వెవరైనా సరే ఈరోజు నువ్వు మోకరించగలిగితే, దేవుడి దగ్గర అడగగలిగితే, గుండె తెరవగలిగితే ఖచ్చితంగా దేవుడు నేర్పించబోతున్నాడు. నీ చెవులు తెరవబడాలి. ఈ రోజున నీ చెవులు ఒక శక్తివంత వాక్యాన్ని వినాలి. శక్తివంత దేవుని ప్రవచనం వినాలి. నువ్వు మాట్లాడితే జీవాత్మ కదిలి రావాలి. జీవింపజేసి ఆత్మ సంచరించాలి. నోరు తెరవు సహోదరుడా. అయ్యా నా కుటుంబం ఈరోజు మార్చబడాలి. నా కుటుంబ చరిత్ర మార్చబడాలి ప్రభువా. నా కుటుంబంలో చరిత్ర మార్చబడాలి ప్రభువా. నా సేవలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా యొక్క పరిస్థితులలో, వ్యవసాయంలో నా బ్రతుకు మారాలి తండ్రి. తల్లకిందులు కావాలి తండ్రి. నా దరిద్రం తల్లకిందులు కావాలి. నా శాపం తల్లకిందులు కావాలి. నా నిర్జీవం తల్లకిందులు కావాలి. యేసు నామములో నేను ఉద్యోగాల వ్యక్తిగా మారాలి. నా బ్రతుకుల అద్భుతం జరగాలి. ఆశ్చర్యకారం జరగాలి. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరగాలి ప్రభువా. సమాధానం దిగి రావాలి ప్రభువా. ఆశీర్వాదం దిగి రావాలి ప్రభువా. యేసు క్రీస్తు నామములో తండ్రి అయ్యా నడిపించయ్యా. పౌలు యొక్క దేవుడా, ఏ స్థితిలోనైనా బ్రతికించే దేవుడా, ఏ స్థితిలో నిలబెట్టే దేవుడా, ఏ స్థితిలో ప్రవచించడానికి, వాక్యం చెప్పడానికి, ప్రభువా ఆరాధన చేయడానికి సిద్ధపరిచిన దేవుడా, నన్ను సిద్ధపరచయ్యా. నాకేమన్నా లేకపోయినా నువ్వు ఉన్నావని ప్రభువా, నువ్వు ఉంటావని నమ్మి నీకు నిలబడే శక్తి దయచేయమనుచున్నాను తండ్రి. ప్రవచనం అయితే మాట్లాడే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రవచనం అయితే మాట్లాడే శక్తి దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. మీ అభిషేకంతో నింపండి ప్రభా. మీ సమాధానంతో నింపండి ప్రభా. మీ జీవంతో నింపండి ప్రభా. కనికరంతో నింపండి ప్రభా. కృపతో నింపండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం జరగాలి ప్రభా. ఆశ్చర్యకరం జరగాలి ప్రభా. సమాధానం దిగి రావాలి ప్రభా. మీ జీవం దిగి రావాలి ప్రభా. మీ ఆత్మ దిగి రావాలి ప్రభా. యేసు క్రీస్తు నామములో తండ్రి మా చరిత్ర మారాలి ప్రభా. అన్బ్రేకబుల్ హిస్టరీ, అన్బ్రేకబుల్ ఆనర్, అన్బ్రేకబుల్ హిస్టరీ ప్రభా. చరిత్ర ఆరంభం కావాలి ప్రభా తండ్రి. యేసయ్యా నడిపించండి. ఏదో కంఫర్ట్ జోన్లో ఉండి ఏదో చేసుకుంటూ బ్రతకడం కాదయ్యా. శక్తివంతమైన పరిచర్య అయ్యా, అద్భుతమైన పరిచర్య అయ్యా, అద్భుతమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం ప్రభువా, శక్తివంతమైన పరిచర్య చేసే కృప దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేస్గేల్ యొక్క దేవుడా దగ్గర మనం ఈ కాళ్ళు పట్టుకొని బతిలాడుతాం తండ్రి. రండి తండ్రి. రక్షకుడా మీరు రండి అయ్యా. అభిషక్తుడా రండయ్యా. ఆధారమైన తండ్రి మీరు రండయ్యా. అద్భుతాలు చేసే తండ్రి మీరు రండయ్యా. యేసయ్యా, ఎంతమంది సేవకులు కృంగిపోయి ఉన్నారు. ఎముక లాంటి ప్రజలు, సహకారం చేయని ప్రజలు, దుడుకు ప్రజల మధ్యలో, రౌడీల మధ్యలో, గుండాల మధ్యలో ప్రభువా, ప్రతి నిమిషం విమర్శించే ప్రజల మధ్యలో, ఎప్పుడు కొట్టని చూద్దామని చూసే ప్రజల మధ్యలో, కఠినమైన ప్రజల మధ్యలో తండ్రి, మనస్సు లేని మనుషుల మధ్యలో, మైండ్ లేని ప్రజల మధ్యలో అయ్యా ఎంతమంది సేవకులు సేవ చేస్తున్నారు, ఎంతమంది ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది ప్రభువా కష్టాల మధ్యలో ఉన్నారు, ఎంతమంది ప్రభువా భార్యలు భర్తలు నలిగిపోతున్నారు తండ్రి. ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. తప్పిపోకుండా, పారిపోకుండా ప్రభువా నిలబడి మీకు సేవలో నిలబడే కృప దయచేయండి తండ్రి. నిలబడే భాగ్యం దయచేయండి అయ్యా. నిలబడే శక్తి దయచేయండి అయ్యా. మీ కృపతో నింపండి ప్రభువా. మీ దయతో నింపి నడిపించండి అయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి. కన్నీరు కాసిన నా సహోదరి జ్ఞాపకం చేసుకో అయ్యా. కృంగిపోయిన ఈ సేవకుడు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆధైర్యపడినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలమో ఈ కష్టాల కడలి అంటూ కృంగిపోయి బలహీనపడినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమాధానంతో నింపండి నాయన, క్షేమముతో నింపండి నాయన. ఆశీర్వాదం దయచేయండి అయ్యా. అద్భుత కార్యం జరిగించండి అయ్యా. కృపా కార్యం ఇచ్చి నడిపించి బలపస్తేపచ్చమని, సహాయం చేయమని, ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. అన్బ్రేకబుల్ ఆనర్, అన్బ్రేకబుల్ హిస్టరీ మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు నిలబెట్టునుగాక, అభిషేకించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని
అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ